నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా కమ్మ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. కమ్మ సంక్షేమ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా పల్లెనేని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వేలూరు రవిచంద్రనాయుడు, కోశాధికారిగా కొల్లి రామసుకుమార్, ఉపాధ్యక్షులుగా పవన్ కుమార్, పూర్ణచంద్రరావు, సుధాకర్లతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 175/175 ఎందుకు కొట్టలేమని చెప్పి అలాంటి అబద్ధాలు చెప్పేసి వెన్నుపొడిసే పాట వాళ్ళతో పాటు మీరు తోటకేం కాదు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సీరియస్గా నిలబడి సీరియస్గా గెలవాలనే థాట్ ఉన్నోళ్ళు దిగల. ఆయన నమ్మకము, ఆయన నిజాయితీ, ఆయన దృఢ సంకల్పమే మనం ఇక్కడ గెలవడానికి కారణం. ఎక్కడే కానీ ఏ నిమిషం కానీ వాసన ఎనిక్కిపోలేదు. ఎక్కడ ఏదొచ్చినా కూడా అక్కడ ఆ అవసరాన్ని తీసుకునే మార్పుతో కూడా ఊపు వచ్చింది. మీకు తెలుసోదేదో కడపలో గెలిచేస్తున్నారు తెలుగుదేశము అని చెప్పేసి ఆ పక్కన కోస్తలు కానీ మిగతా ఊర్లలో కానీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎలక్షన్కి ఒక నెల ముందు నుంచే గెలిచేస్తున్నారు. కడపలోనే గెలిస్తే మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ఊపు ఉందని మనం కూడా ఒక పాయింట్ నాట్ 1% మనం కూడా ఒక మూమెంట్కి కారణమైనాం. కడపలో అన్న ఒక ఆశయంలో పెట్టుకొని కడప గెలవాలనుకున్నారు ఆయన. ముందు ఆ యొక్క ఆలోచన వచ్చింది ఆయన బుర్రలో. ఆయనకు ఆలోచన వచ్చి ఒక 2 సంవత్సరాల ముందు 24 ఎలక్షన్ అంటే 22వ సంవత్సరం నుంచి ఆయనకి ఇక్కడ కడప పోటీ చేయాలా, కడప కొట్టాలా, కడప కొట్టగలుగుతామనే ధైర్యం ఆయనకుండింది. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓడిపోవడానికి ఒప్పుకోను, నాకు కష్టమవుతుందని చెప్పి వీళ్ళు నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరూ 26వ తేదీ ఎన్నుకున్నారు. మేము దీన్ని మంచి మార్గాన తీసుకొని ముందరకు తీసుకెళ్తాము. పలువు సహాయం చేయడానికి కమ్మ సంఘాన్ని మేము ఒక వేదికగా చూస్తున్నాము. కమ్మ సంఘాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని